ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో సమాజ్గూడ డివిజన్లో మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనామిక్ లీడర్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క అవగాహన కార్యక్రమం మొదలు చేయడం జరిగింది. ఇది కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ప్రోగ్రామ్. ఇందాక దాసోజీ శ్రవణన్న గారు బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ ప్రక్షాళన. మనం గతంలో చూసినట్టయితే పర్సంటేజ్ 55, 50, 60 వచ్చేది. కానీ గతంలో ఇప్పుడు ఈ ప్రక్షాళన చేసిన తర్వాత ఓటర్ రేషియో కూడా పెరుగుతూ ఉంది. దాదాపు 90% పెరుగుతూ ఉంది. అంటే దాంట్లో ఎన్ని ఓట్లు డబుల్ ఓట్స్ ఉండడమే కానీ, చనిపోయిన ఓట్లు ఉండడమే కానీ, ఒక్కొక్క ఓటు ఒక చోట హైదరాబాద్లో ఒక చోట ఉండడం, ఒక కాన్స్టిట్యున్సీలో ఉండడం, ఒక చోట విజయవాడలో ఉండడం, ఆ విధంగా ఓటు ఉండడం కానీ, కొన్ని డూప్లికేట్ ఓట్లు ఉండడమే కానీ, ఇవన్నీ కూడా డిలీషన్ అవడమే ముఖ్య ఉద్దేశం. ఎస్ఐఆర్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక క్వాలిటీగా మనం ఒక నాయకుని ఎన్నుకోవాలి అంటే ఈ ఎస్ఐఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎస్ఐఆర్ని మేము బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా ఈరోజు ఇంటరాక్షన్ చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇందరితో కాకుండా ఈ అన్ని డివిజన్లు కూడా ఈ కార్యక్రమానికి ఒక మార్గదర్శకంగా తీసుకుని అన్ని డివిజన్లు కూడా జరుపుతామని మా యొక్క దాసోజీ శ్రవణన్న గారు చెప్పడం జరిగింది. మా యొక్క కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఫస్ట్ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చక్కటి కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క అవగాహన కార్యక్రమం మొదలు చేయడం జరిగింది. ఇది కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ప్రోగ్రామ్. ఇందాక దాసోజీ శ్రవణన్న గారు బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ ప్రక్షాళన. మనం గతంలో చూసినట్టయితే పర్సంటేజ్ 55, 50, 60 వచ్చేది. కానీ గతంలో ఇప్పుడు ఈ ప్రక్షాళన చేసిన తర్వాత ఓటర్ రేషియో కూడా పెరుగుతూ ఉంది. దాదాపు 90% పెరుగుతూ ఉంది. అంటే దాంట్లో ఎన్ని ఓట్లు డబుల్ ఓట్స్ ఉండడమే కానీ, చనిపోయిన ఓట్లు ఉండడమే కానీ, ఒక్కొక్క ఓటు ఒక చోట హైదరాబాద్లో ఒక చోట ఉండడం, ఒక కాన్స్టిట్యున్సీలో ఉండడం, ఒక చోట విజయవాడలో ఉండడం, ఆ విధంగా ఓటు ఉండడం కానీ, కొన్ని డూప్లికేట్ ఓట్లు ఉండడమే కానీ, ఇవన్నీ కూడా డిలీషన్ అవడమే ముఖ్య ఉద్దేశం. ఎస్ఐఆర్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక క్వాలిటీగా మనం ఒక నాయకుని ఎన్నుకోవాలి అంటే ఈ ఎస్ఐఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎస్ఐఆర్ని మేము బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా ఈరోజు ఇంటరాక్షన్ చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇందరితో కాకుండా ఈ అన్ని డివిజన్లు కూడా ఈ కార్యక్రమానికి ఒక మార్గదర్శకంగా తీసుకుని అన్ని డివిజన్లు కూడా జరుపుతామని మా యొక్క దాసోజీ శ్రవణన్న గారు చెప్పడం జరిగింది. మా యొక్క కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఫస్ట్ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చక్కటి కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ధన్యవాదాలు.